ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. దారుణమైన నిజం తెలుస్తుంది. ఒక స్త్రీ వల్ల మీ యొక్క లైఫ్లో ఇదే జరగబోతోంది. ఎటువంటి దారుణమైన నిజం మీకు తెలియబోతోంది, ఒక స్త్రీ వల్ల మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతోంది, ఆ స్త్రీ ఎవరు? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను మాత్రం అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే, మార్చి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి చూస్తే, మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక దారుణమైన నిజం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ నిజం మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు, బయటి వ్యక్తులకు సంబంధించింది కావచ్చు. ఆ నిజం మీకు తెలియటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు ఆ నిజాన్ని మీ దగ్గర దాచి ఉంచారు. అనుకోని ఒక సంఘటన ద్వారా ఆ నిజం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా ఒక మంచి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. అంటే కెరియర్ పరంగా అవకాశం కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించింది, ఆదాయంలో పెరుగుదలకు సంబంధించింది, లేదా వ్యాపారస్తులైనట్లయితే కనుక వ్యాపార అభివృద్ధికి సంబంధించింది ఒక అవకాశం అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం నుండి వేచి చూస్తున్నటువంటి ఒక ఉద్యోగ అవకాశం కూడా ఈ కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం రాబోతుంది. ఆ అవకాశం మీకు చాలా సంతృప్తినివ్వబోతుంది. మీరు, మీ కుటుంబ సభ్యులు చాలా ఆనందపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి రాజకీయాల్లోకి వెళ్లాలని ఆరాటపడుతున్నారో, ఈ రోజు దానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. రాజకీయ రంగంలోని వ్యక్తులతో దీని గురించి మీరు చర్చలు జరిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో దాన్ని సేల్ చేయాలి అనుకుంటున్నారో, మీరు ఖచ్చితంగా దాన్ని సేల్ చేయగలుగుతారు. మీరు ఏ ధరకైతే దాన్ని విక్రయించాలి అనుకున్నారో ఆ ధరకే దాన్ని విక్రయించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉండొచ్చు. వారితో పరిచయం అనేది మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన మార్పులను తీసుకుని వస్తుందనే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. అలాగే ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025 మార్చి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. ఎటువంటి దారుణమైన నిజం మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ వల్ల మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది,